ప్రియులారా, ఈరోజు మనకందరికి తెలిసిన వాక్యమే, కానీ మనం లెండేస్లో ఉంటున్నాం కాబట్టి ఈ లెండేస్కి సంబంధించిన మాట కూడా మనం నేర్చుకోవాలి. ఆ మాటలు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. మన దేవుని విషయంలో చాలా వరకు యోహాను సువార్తలో చాలా నేను అనే మాట చాలా ఉంది. నేను అనేది చాలా ఉంది. కానీ అవి కాకుండా మనము కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు యేసు ప్రభుని గూర్చి ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు, అసలు ఆ మాట యొక్క అర్థం ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. ఈరోజు మన ఆరాధనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యోహాను సువార్త 6వ అధ్యాయం మనం తీసుకున్నాం. 35వ వచనం. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువారు ఎంత మాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువారు ఎప్పుడునూ దప్పికొనడు. ఇది దేవుడు మనకిస్తున్న వాగ్దానం. ఈరోజు దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నేను జీవాహారమై ఉన్నాను. నా యందు నమ్మిక ఉంచువారు లేక నా యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికి ఎప్పటికీ దప్పికొనరు, ఆకలి కొనరు, దప్పికొనరు. ఈ వాగ్దానం ఏంటి అని చూసినట్లయితే ఆయన మనకి ఆధ్యాత్మికమైన సస్టెనెన్స్ అంటారు. అంటే మనము ఆధారం, సస్టెనెన్స్ అంటే ఆధారం. ఇప్పుడు మనము బ్రతకడానికి, శారీరకంగా బ్రతకడానికి మనం ఏం చేయాలి? ఆహారం తినాలి కదా. భౌతిక ఆహారము, ఫిజికల్గా మనం తినాలి, ఆహారం తినాలి. ఇప్పుడు రకరకాలైన ఆహారాలు వచ్చినాయి. టిఫిన్కి ఒక మెను, మధ్యాహ్నంకి ఒక మెను, డిన్నర్కి ఒక మెను, ఈవినింగ్కి ఒక మెను. నేనేం చెప్తున్నానంటే మనం శారీరకంగా బ్రతకడానికి ఆ భౌతిక ఆహారం ఎంత అవసరమో మనం ఆధ్యాత్మికంగా మన జీవితం అంటే మనం ఉండాలి, లోకంలో బ్రతకాలి, ఆధ్యాత్మిక ఆహారం మీద ఆధారపడి బ్రతకాలి. అంతేకాదు, నిత్య జీవం పొందుకోవడానికి ఈ ఆత్మీయ ఆహారం కూడా అంతే అవసరం. హల్లెలూయా. శారీరకంగా మనం అన్నం తినకపోతే హాస్పిటల్ పాలైపోతారు. అది ప్రత్యేకంగా ఈ ఎండల కాలంలో మనం 3 రోజులు ఒకవేళ అన్నం తినలేదు అనుకోండి, నీళ్ళు అన్నం ఏం తినకుండా ఉన్నాం అనుకోండి, చాలా నీరసం అవుతుంది, శారీరకమైన కాంప్లికేషన్స్ వస్తాయి, చాలా బలహీనత వస్తుంది, వీలైతే హాస్పిటల్లో కూడా డిహైడ్రేట్ అయిపోతుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా యేసు ప్రభువే జీవాహారమై, ఆయన అన్నాడు, నేనే జీవాహారమై ఉన్నాను అంటున్నాడు. నా యొద్దకు వచ్చేవారు ఎంత మాత్రము ఆకలి గొనరు. నా యందు నమ్మిక ఉంచువారు లేక విశ్వాసం ఉంచువారు ఎన్నటికి దప్పికొనరు. ఉందా? ఖచ్చితంగా. అంటే ఇది వాగ్దానం. యేసు ప్రభు మనకేమై ఉన్నాడు? జీవాహారమై ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి మీకు కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఈ వాక్యంలో ఉంటున్న విషయాలు మాత్రమే నేను క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ సందర్భం ఏంటి? ఆయన యేసు ప్రభు చెప్తున్నప్పుడు ఆయన సందర్భం ఏంటంటే, మీరు చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు అక్కడ అనేక మంది జన సమూహం అక్కడ చేరి వచ్చినప్పుడు వారికి ఏం చేశాడు? ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఒక అబ్బాయి తీసుకొని ఇచ్చినాడు కదా. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, స్తుతించాడు, దేవునికి కృతజ్ఞత చెల్లించి వాళ్ళకి పంచిపెట్టమన్నాడు. ఎంతమంది తిన్నారు? 5,000 మంది. ఇంకా ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. ఇంకా చాలా మంది వచ్చారు. అక్కడ లెక్క మాత్రం కొంతమందిని లెక్కేసి 5,000 అన్నారు. ఇంకా అక్కడ ఉన్నవారు అందరూ లెక్కేస్తే ఎక్కువ ఉంటుంది లెక్క. కానీ 12 గంపలు ఎత్తారు కదా. ఆ సందర్భంలో ఆయన యేసు ప్రభు అంటే దానికి తర్వాత సంభాషణ జరుగుతుంది. శిష్యులు ఆయన అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు. ఆయన ఏమంటున్నాడంటే, కేవలము ఈ శారీరక ఆహారం మీద మాత్రమే మీకు మక్కువ, ఆశ, ఆకాంక్ష అది ఉండకూడదు. శారీరక ఆహారం గురించి కాదు మీ ఆలోచన, జీవాహారం గురించి కూడా మీరు ఆలోచన చేయాలి. ఆ జీవాహారం నేనే అంటున్నాడు ఆయన. 33 నుంచి చదవండి, బాగా గమనించండి. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, కావున ఆహారం మాకు ఎప్పుడు మాకు అనుగ్రహించండి. అంటే మేము జీవించినంత కాలం మాకు ఇవ్వండి అని అంటున్నారు అక్కడ ఉంటున్నవారు.
కదా. సార్, దే సెడ్ టు హిమ్, సార్ గివ్ us దిస్ బ్రెడ్ ఆల్వేస్, ఎప్పటికీ మాకు ఈ ఆహారాన్ని ఇవ్వండి. అందుకు యేసు ఈ విధంగా అంటున్నాడు, నేనే ఆహారమై ఉన్నాను, నా యొద్దకు వచ్చేవారు ఏమాత్రము ఆకలి కొనరు, నా యందు విశ్వాసం ఉంచువారు ఎప్పటికీ దప్పికొనరు. నా యొద్దకు వచ్చేవారికి ఎంత మాత్రం వాళ్ళు ఆకలి కొనరు, నా యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికీ. కదా, ఒకవేళ మరణించినా కూడా, మరణిస్తే ఏంటి సార్ అని అంటారా, ఏంటి బ్రదర్ అంటారా. ఇక్కడ ఒకవేళ మనం కదా మరణిస్తే ఏం తెలియకపోవచ్చు, కానీ మనం ఎవరితో ఉంటున్నాం? ఆయనతో ఉంటున్నాం. అక్కడ ఆకలి దప్పులు లేవు, తెలుసా మీకు? పరలోకమందు ఆకలి దప్పులు లేవు, అక్కడ చీకటి లేదు, ఎప్పటికీ మాకు జీవా. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అయ్యా నేనే ఆ జీవాహారం, నేనే. దానికి అర్థం ఏంటి? దానికి రుజువు ఏంటి? 33వ వచనం ఏముంది? ఈ ఆహారము దేవుని నుండి, కదా, పై నుండి దిగి వచ్చిన, పరలోకము నుండి దిగి వచ్చిన నిజమైన దేవుని ఆహారం. ఫర్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్, దేవుని ఆహారము, నిజమైన ఆహారము పరలోకము నుండి అనుగ్రహించినది, ఇది లోకమునకు జీవమునిచ్చేదిగా ఉంటుంది. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం కదా, ఎంత గొప్ప సత్యం. చూడండి, ఆ ఆహారము ఈ లోకంకి ఏమిస్తుందంట? జీవమునిచ్చినదిగా ఉంటుంది. ఫర్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్ ఈజ్ హీ హూ కమ్స్ డౌన్ ఫ్రమ్ హెవెన్, కదా, చాలా ఎంత బాగుంది. అండ్ గివ్స్ లైఫ్ టు ద వరల్డ్. దిస్ బ్రెడ్ ఆఫ్ గాడ్, ఈ జీవాహారమైన యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని యొద్ద నుండి, పరలోకము నుండి ఈ లోకమునకు దిగి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు ఈ లోకమునకంటే, ఆయన ఈ లోకమునకు జీవాన్ని ఇవ్వడానికి. ఆయనే మనకు ఆహారం. ఇప్పుడు అది మనం తినాలి కదా. అందుకే మనం ప్రతి మాసం మొదటి ఆదివారం ఏం చేస్తున్నాం? ప్రభు రాత్రి భోజన సంస్కారంలో మనం అందరికీ పాలు పంచుకుంటున్నాం. అది జ్ఞాపకం చేసుకోవాలి. అది నిబంధన. యేసయ్యే నిబంధన, యేసుక్రీస్తు ప్రభువు వారే నిబంధన, యేసుక్రీస్తు ప్రభువు వారే జీవాహారం. అది ఆయన ఎద్దకు వచ్చి అది మనం భుజించాలి, అప్పుడు మనము జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కాంటెక్స్ట్. ఈ స్టేట్మెంట్ ఏంటి? ఇక ఆయన చెప్పిన ఈ యొక్క మాటలు ఏంటి అని చూసినట్లయితే మనకి ప్రిల్లరా, ఈ కాంటెక్స్ట్ లేకుంటే ఆయన చెప్తున్న ఐయామ్, నేను అన్నది చాలా ఉన్నాయి యోహాను సువార్తలో. ఈ యోహాను సువార్తలో చాలా వరకు దేవుని నామాన్ని, ఇలాంటి యేసు ప్రభుకి సంబంధించిన మాటలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది దేవుని యొక్క దైవీకమైన స్వభావం. హల్లెలూయా. నేను మీకు చాలా ఇంపార్టెంట్ ఈ మాత్రమే చెప్తున్నా. నేను అన్నప్పుడు ఇది దైవీకమైన దేవుని స్వభావం, లేకుంటే దేవుని యొక్క దైవిక స్వభావం, డివైన్ నేచర్ ఆఫ్ గాడ్, డివైన్ నేచర్ ఆఫ్ జీసస్. ఇది అదేంటి? ఆయన నేనే జీవాహారం, నేనే గొర్రెలకు ద్వారమునే ఉన్నాను కదా, నేను అని ఉంది కదా, నేనే మార్గము, సత్యము, జీవము. అలాంటివి చాలా ఉన్నాయి. కానీ అందులో చాలా గొప్ప విషయం ఏంటంటే, నేను జీవాహారమై ఉన్నాను. ఇక్కడ యోహాను భక్తుడు చాలా ప్రాముఖ్యంగా దీని గురించి ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏంటంటే, నేను అన్నప్పుడు మన తండ్రి అయినా కావచ్చు, యేసు ప్రభు అయినా కావచ్చు, వారి యొక్క దైవ స్వభావం లేక దైవీకమైన స్వభావాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే ఈ ఆత్మీయంగా ఆయన మన జీవితాల్లో ఒక కార్యాన్ని సంతృప్తి పరిచేవాడుగా ఉంటున్నాడు. ఆ కార్యం ఏంటంటే ఆ బ్రెడ్. మనం ఆత్మీయంగా సంతృప్తి కావచ్చు, లేకుంటే దేవుడు సంతృప్తిగా మనం పోషిస్తున్నాడు, మనం ఆత్మీయంగా బ్రతుకుతున్నాము అంటే ఇది దేవుని యొక్క ఆహారమును బట్టే. ఈ ఆత్మీయ ఆహారము మనకి ఏంటి అంట, మనల్ని జీవింపచేస్తుంది. ఈ ఆత్మీయ ఆహారము మనలను బ్రతికిస్తుంది, చివరికి నిత్య రాజ్యం మనకిస్తుంది. ఇది ఒక మన ఆత్మీయ జీవితానికి పోషణ అని కూడా చెప్పచ్చు, నరిష్మెంట్. ఇప్పుడు చాలామంది పిల్లలు ఎదగడానికి ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పిల్లడు చాలా వీక్గా ఉన్నాడు, లేదా మా పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా మెడిసిన్ ఇవ్వండి. అలా ఏం చేస్తారు డాక్టర్? మీరు హార్లిక్స్ ఇవ్వండి, బోర్న్విటా ఇవ్వండి, బూస్ట్ ఇవ్వండి అంటారు లేదా? ఆ విధంగా
మనం దేవుని బిడ్డలైన మనము యేసయ్యని దగ్గరికి వెళ్ళి ఆయన విశ్వాసం ఉంచి ఆయనను మనం ధరించుకొని ఆయన కొరకు జీవిస్తే అది నరిష్మెంట్ మనకి. హల్లెలూయా. ఆ నరిష్మెంట్ పొందుకోవడానికే మనం ప్రభు బల్లాలో పాలుభాగస్తులుగా ఉండాలి. మనం చేయవేయాలి, తీసుకోవాలి ఆ సహవాసం. యేసు ప్రభు మన కొరకు ఆయన చిందించిన, లేకపోతే ఆయన సమర్పించిన ఆయన శరీరము, ఆయన మన కొరకు శిలువ రాని మీద చిందించిన ఆయన రక్తాన్ని గుర్తు చేసుకుంటూ మనము ఈ కార్యాన్ని చేయాలి. అది మనకి బలమునిచ్చేది ఉంటుంది. ఆత్మీయ బలము, ఆత్మీయ నరిష్మెంట్, స్పిరిచువల్ నరిష్మెంట్. ప్రియులారా, ఇది నిత్య జీవం ఇచ్చేదిగా ఉంటుంది. యేసు ప్రభు ఈ సంతృప్తిగా ఆయన మనకి అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఆత్మ, ఏ ఆత్మైనా కావచ్చు, ఆత్మకి అవసరమైన ఆత్మీయ ఆహారము, పోషణ, సంతృప్తి యేసయ్య మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. అయితే ఇది పొందుకోవడానికి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన్ని రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించాలి. పిల్లరా, మనం కానీ చూసినట్లయితే 48వ వచనం చూడండి. అదే 6వ అధ్యాయం 48వ వచనం ఏం చెప్తున్నారు? జీవాహారము నేనే. అంటే ఆయన 47వ వచనంలో చెప్తున్నాడు, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ అంటున్నాడు. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఏంటంటే విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు. ఈ నిత్య జీవం ఎవరు ఇస్తారంటే యేసు ప్రభువులు ఇస్తారు. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరైతే విశ్వసిస్తారో వారికి నిత్య జీవం. సరే, 51వ వచనం చదవండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజిస్తే వారు ఎల్లప్పుడూ జీవించును. హల్లెలూయా. ఎవరైతే ఈ ఆహారముని భుజిస్తారో వారు ఎల్లప్పుడూ జీవిస్తారు. ఎప్పుడు ఎల్లప్పుడు జీవిస్తారు? భూమి మీద కాదు, నిత్య జీవాన్ని ఆయన అనుభవించే కృపణిస్తాడు. ఆయనతో పాటు మనం నిత్యము జీవిస్తాం. ప్రియులారా, హల్లెలూయా. ఈ లోకంలో శాశ్వతంగా మనం జీవించాం. ఈ లోకం తాత్కాలికమైనది. ఈ లోకంలో ఎవరైతే అనుకుంటారో నేను ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, అన్ని సంవత్సరాలు బ్రతకాలి, నేను ఇంత సాధించాలి, అది సాధించాలి, ఇది సాధించాలని అనుకుంటారో వారికి తెలియదు ఈ లోకంలో ఎంతవరకు దేవుడు మనం ఉంచుతాడని. మనకు కూడా తెలియదు మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామని మనకి తెలియదు. దేవుడు అనుకుంటే ఏ రీతిగా అయినా మనల్ని పిలుచుకోవచ్చు. ఈ లోకంలో మనం శాశ్వత కాలం ఉండలేము. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నిత్య రాజ్యంలో దేవుని బిడ్డలకి నిత్యము ఆయనతో ఉండే భాగ్యము దొరుకుతుంది. అదే నిత్య జీవం. అదే ఎప్పటికీ మనం ఆయనతో జీవించడం అనేది అదే. కానీ మనం ఎప్పుడు యేసు ప్రభుని జీవాహారాన్ని మనం భుజిస్తూనే ఉండాలి. అంటే ఆయన్ని కలిగి ఉండాలి. ఆయన్ని కలిగి ఉండడం అంటే ఆయన అన్నాడు, ఎవరైతే నన్ను వెంబడించాలని కోరుకుంటారో వారు తమ అంటే వారి సిలువును ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. నా సిలువును ఎత్తుకొని నన్ను వెంబడించమని చెప్పాలి ఆయన. శోధనలు, బాధలు, భారమని మనం మోసుకుంటూ యేసు ప్రభుని వెంబడించాలి. ఆ విధంగా ఎవరైతే క్రీస్తు కొరకు జీవిస్తారో వారికి పరలోక రాజ్యంలో నిత్య జీవం ఉంటుంది. అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఇంకెప్పటికీ అక్కడ మనకు మరణం ఉండదు. అక్కడ నిత్యము గాన ప్రతిగానములతో, స్తోత్రాలతో, స్తుతులతో ఆ దేవాది దేవుడిని, ఆ యేసయ్యని మనం ఏం చేస్తాము? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆయన్ని స్తుతిస్తూ అక్కడ ఉంటాం. అట్టి భాగ్యం దేవుడు మనకిస్తాడు. అట్టి భాగ్యమే రీసెంట్గా మనకి ప్రవీణ్ పగడాల గారు క్రీస్తు కొరకు 2 రాష్ట్రాలలో హతసాక్షిగా మరణించాడు. హల్లెలూయా. ఆయన తండ్రితో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆనందిస్తున్నాడు. ఈరోజు అదే ఆకాంక్ష, అదే ఆలోచన మనం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. 56వ వచనం చదవండి. నా శరీరము తిని త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి. అంటే మనం దేవునితో సంబంధం కలిగి జీవిస్తాం. ఎవరైతే ఈ ఆహారమును భుజిస్తారో, ఎవరైతే ఆయన అనుగ్రహించిన ఈ యొక్క దాహాన్ని లేకపోతే ఆయన రక్తాన్ని మనం తీసుకుంటాం. ఆయన రక్తం ఏంటి? ఆయన మన కొరకు చిందించిన నిబంధన రక్తం. అది గుర్తు చేసుకుంటూ మనం ద్రాక్షారసం తీసుకుంటున్నాం. ఆయన త్యాగాన్ని, ఆ శిలువ మరణాన్ని కదా ఆయన జ్ఞాపకం చేసుకొని, ఆయన మన కొరకు సమర్పించిన ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుని రొట్టెను మనం నిబంధనగా ఆహారంగా తీసుకుంటున్నాం. ఆయనే జీవాహారమై ఉన్నాడు.
మనం అది తీసుకోకపోతే మనం బ్రతకం, క్రైస్తవులుగా మనం బ్రతకలేం. ఆ నిబంధనను మనం తీసుకోవాలి. నిబంధన కలిగి క్రీస్తులో సంబంధం కలిగి ఆయనలో ఐక్యమై మనం జీవించాలి. ఇదే వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఉంది కదా, ద్రాక్షవల్లి తీగలు అని ఉంది కదా. ఆ సంబంధాన్ని గురించి చెప్తున్నాను. మనము సంబంధం కలిగి ఉంటేనే ఫలిస్తాం, బ్రతుకుతాం. హల్లెలూయా. ఇది పరలోకం నుండి వచ్చిన మన్నా. ఇది 58వ వచ్చింది చదవండి. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించును. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా. పితరులు అంటే మనకి పాత నిబంధన గుర్తుకు రావాలి. మోషే ఇశ్రాయేలుని వారిని నడిపించినప్పుడు, అంటే కానా దేశానికి, యేసు ప్రభువుని వాగ్దాన దేశానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తా అన్నాడు, వాగ్దానం చేశాడు. అదేవిధంగా మోషే కూడా నడిపిస్తా ఉన్నాడు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఆకలి వేసింది. దేవుడు ఏం చేశాడు? మోషేని అడిగారు వాళ్ళు, అయ్యా మాకు ఆహారము, మేము ఐగుప్తు దేశంలో ఉంటే మాకు ఏమేమో పెట్టేవాళ్ళు, మేము కడుపు నిండా భుజించేవాళ్ళమి, బాగా తినేవాళ్ళమి, ఎక్కడికి వచ్చి మమ్మల్ని చంపుతున్నావా అని తిరుగుబాటు చేశారు మోషేకి. అప్పుడు మోషే దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశం నుండి ఏం కురిపించాడు? మన్నా, పరలోక ఆహారాన్ని కురిపించాడు. వారు భుజించారు. ఎత్తి పెట్టుకోకూడదని చెప్పాడు దేవుడు కదా. మోషేకి ఏం చెప్పాడు? మీరు ఇప్పుడు వచ్చిందనుకో మీ పుట్లలో చేర్చుకొని తినండి, ఈ పూటకు తినండి. రేపటికి ఎల్లుండికని ఫ్రిడ్జ్లాగా ఎత్తి పెట్టుకున్నారనుకో అదేమైపోతుంది? పురుగు పట్టి చెడిపోతుంది, మీరు తినలేరు. అందుకని మీకు ఎంతవరకు కావాలో, ఎప్పటికి కావాలో నేను ఇస్తాను, మీరు భుజించండి అని ఆహారం ఇచ్చారు. అది తిన్నవాళ్ళు కూడా ఆ తర్వాత అనేక మంది చనిపోయినారు. అంటే అలాంటి ఆహారం కాదు నేను, యేసుప్రభు అంటున్నాడు, నేను పరలోకం నుండి వచ్చిన జీవాహారమై ఉన్నాను. హల్లెలూయా. పిల్లరా, ఒక వైపు కమ్యూనియన్ సర్వీస్కి సంబంధించిన వాక్యం కావచ్చు, ఇది ఖచ్చితంగా ఆ వాక్యమే మనం ఐక్యంగా ఉండాలి. కానీ యేసుప్రభు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన జీవాహారమై ఉన్నాడు. ఈ జీవాహారాన్ని ఎవరైతే భుజిస్తారో, లేకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ఆహారాన్ని భుజిస్తారో వారు ఎప్పటికీ ఎన్నటికీ ఎంత మాత్రం ఆకలి కొనరు, ఎప్పటికీ తప్పికొనరు. వారు క్రీస్తులో జీవిస్తారు. హల్లెలూయా. క్రీస్తు కృపను పొందుకొని క్రీస్తు కొరకు జీవిస్తారు అన్నదే ఈరోజు వాక్యం. ఈరోజు ఎంతవరకు మనము ఆ బల్లారాధనకు వచ్చినప్పుడు, అది భుజిస్తున్నప్పుడు ఎంతవరకు మనం పరిశీలన చేసుకుంటున్నాము, ఎంతవరకు మన హృదయాల్ని పరిశోధించుకొని ఆయన దగ్గరికి వస్తున్నాం, బల్లా దగ్గరికి వస్తున్నాం మనకు తెలియదు. ఆయన మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు, మనల్ని ఎత్తుకునేవాడుగా ఆదుకునేవాడుగా ఉంటున్నాడు. ఆయన వాగ్దానం ఏంటంటే ఈ ప్రామిసెస్ అండ్ ఈ పర్ఫార్మెన్స్. ఆయన వాగ్దానం చేసేవాడు మాత్రమే కాదు, దాన్ని కొనసాగించేవాడు, దాన్ని జరిగించేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు ఆయన మన పట్ల కార్యసిద్ధి చేసేవాడు, దాన్ని సార్థకం చేసేవాడు, నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు ఆయన మనల్ని క్షమించేవాడు మాత్రమే కాదు, మనల్ని క్షమించి మర్చిపోయేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడిన కార్యాలన్నీ కూడా ఈ 4 విషయాలు యేసు ప్రభులో ఉంటున్నాయి. మన జీవితాలను ఆయన అరణ్యంలాగా వదిలిపెట్టడు. మనల్ని తీసుకుని వెళ్ళి ఎడారి జీవితాలలాగా, లేకుంటే సముద్రం తీరాల్లో, లేకపోతే కొండలో గుట్టలలాగా మనం అక్కడ పరదేశంలాగా ఆయన వదిలిపెట్టేవాడు కాదు మనల్ని. ఒక చిన్న మాట ఏంటంటే, దీని అర్థం ఏంటంటే, మనకి ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా, ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నా మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఆయన మనకి ఎల్లప్పుడూ ఉన్నాడు. హల్లెలూయా. ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ టు అస్. హల్లెలూయా. మన గురించి ఆయన బాగా తెలుసు పిల్లలు. ఈ మన్నా పరలోకం నుండి వచ్చిన మన్నా ఈ యేసయ్య. హల్లెలూయా. మన్నాకి మీనింగ్ ఏంటి తెలుసా? పరలోక ఆహారం అని అర్థం. ఈ పరలోక ఆహారమే యేసయ్య. ముందుగానే దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలుల మధ్య ఆయన చూపించాడు. ఈ మన్నా నూతన నిబంధన గ్రంథంలో మరియా ద్వారా ఈ లోకానికి రాబోతున్నాడు. హల్లెలూయా. మన జీవితాలు ఆయనకి సమర్పించుకొని ఆయన నమ్మిక ఉంచి జీవించాలని ఈ మాటల ద్వారా నేర్చుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించాక ప్రార్థన చేసుకున్నాం. కృపగల ప్రభువా, చౌకరి మయసగా ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం నాయనా. మీరు మాకు బయలుపరిచి, మీరు మాకు వాగ్దానం చేసిన ఈ మాటలు మా హృదయంలో చేర్చుకొని
వాటి ప్రకారం మేము జీవించుటకు మమ్మల్ని బలపరచండి. మాకు శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానమును, పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల మాకు తోడుగా ఉంచండి. మేము నైనా జ్ఞానం కలిగిన వారై ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. మీ వద్దకు వచ్చి మీ అందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచిన వారు ఎన్నటికీ ఆకలి కొనరు, తప్పికొనరు. ఎందుకంటే మీరు జీవాహారమై ఉన్నారని మీరు చెప్పారు. నీ వద్దకు వచ్చేవారు ఎన్నడూ ఆకలి కొనరు, తప్పికొనరని చెప్పారు ప్రభు. మీరు పరలోక రాజ్యం నుండి, తండ్రి వద్ద నుండి, పరలోకం నుండి మీరు భూమి మీదకి వచ్చిన దేవుడు ప్రభు. ఆహారమై వచ్చినారు. మేము నిన్ను భుజించినప్పుడు అయ్యా మేము జీవిస్తామని కూడా మీరు చెప్పారు. ఈ ఆహారం ఎవరు భుజిస్తారు వారు ఎన్నటికీ జీవించెదరు అని మీరు చెప్పారు. మీ ఆహారాన్ని మేము మా హృదయంలో చేర్చుకొని, మా హృదయంలో ప్రభు నీకు సంబంధం కలిగి నీలో మేము జీవించి మేము బహుగా ఫలించే కృపను మాకు దయచేయమని ఈ మాటలు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.